హాయ్. నా పేరు వెంకటేష్ అండి. మా నాన్నగారు పెంచుకున్న ఆయన నన్ను ఏ ప్రూఫ్ లేవని అన్నారని చెప్పి మొన్న తీశానండి వీడియో. అది మీకు పెట్టాను. ఇప్పుడు చేస్తుందేంటంటే అండి, మా నాన్న అన్నదమ్ములు 6గురు. నేను లాస్ట్ ఆయన కొడుకుని. నన్ను పెంచుకున్న ఆయన నాలుగో ఆయన. ఆయనకి పిల్లలు లేని కారణంగా మా నాయనమ్మ ఆయనకి ఇచ్చేయమనంటే సరే అని చెప్పి మా చిన్నాన్న గాని, మా అమ్మగారు గాని అందరూ అయిష్టంగానే ఇవ్వటానికి ఇష్టం లేకపోయినా ఒక కొడుకే అయినా సరే సరే పిల్లాడు బాగుంటే చాలు, నేను పత్తి పనికెళ్తున్నాను, క్లబ్‌కెళ్తున్నాను అనే ఉద్దేశంతో చిన్నప్పుడే నాకు ఊహ తెలిసినప్పుడే ఇచ్చారండి. 5, 6 ఏళ్ళప్పుడే. అప్పటినుంచి గూడా గుంటూరులో ఉన్న కాడి నుంచి గూడా వాళ్ళు నన్ను పెంచుకున్నారు. నన్ను చదివిచ్చింది, స్కూల్‌లో వేసింది గాని, ఆధార్ కార్డులు గాని అన్నీ గూడా ఆయన పేరు మీదే ఉన్నాయండి. నా తర్వాత మా పెదనాన్న గారు మొదటాయన, పెద్దాయన. వారి కుమారుడు వాళ్ళ అమ్మగారు చనిపోయేసరికి వాళ్ళ నాన్నగారి పరిస్థితి, ఆయన పరిస్థితి బాగోని కారణంగా తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టించారండి. అమరావతి రోడ్‌లోని షాప్‌లో. సంవత్సరం తర్వాత అద్దె కట్టాడండి. ఆ సంవత్సరం పాటు అద్దె లేకుండా ఇచ్చారండి. బాగుంటదో, బాగోదో అనే ఉద్దేశంతో. సరే అని ఆ సంవత్సరంలో ఈళ్ళు ఎంత ఆస్తి ఉంది, ఏంటి, ఏంది అనేది ఎంక్వైరీ చేసుకొని ఆస్తి మీద కన్నేసి ఆస్తిని మొత్తం నాకే కావాలి అనే దుర్బుషితో పక్కలేసి ఇచ్చేసాడండి. అది వీడియో తీసి ఆ యొక్క వ్యక్తిని, అంటే మా నాన్నగారు నన్ను పెంచుకున్న ఆయన పెదనాయన్ని పక్కలేసి వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడండి. ఇది నాకు తెలీదు. నాకు పెళ్ళైన తరువాత నా యొక్క భార్య చెబితే నేను నమ్మలా. ఆ తరువాతే వీడియో చూసి నలుగురులకి చెప్పొచ్చినాక వీడియో చూసి అది నా ఇంటికి రాని చుట్టం కూడా నేను ఫోన్ చేస్తే అది వాస్తవమే, నీకు తెలీదు, మా అందరికీ తెలుసు అని చెబితే తల తీసుకెళ్ళి ఆడబెట్టుకోవాలో తెలియలేదండి. నిజముగా అందరికీ తెలిసిన విషయం. నా ఇంట్లో పనిచేసే సిమెంట్ పనిచేసే అతనికి కూడా తెలిసిన విషయమేనండి ఇదంతా కూడా. నాకే తెలియదు. నేనేందంటే అందరూ మనోళ్ళేక అనే ఉద్దేశంతో ఉండేవాడిని. కానీ అది నిజం కాదు. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా కారణం ఏంటయ్యా అంటే, మొన్న చూపించిన సాక్ష్యాలని ఎవరు ఇదవ్వల. కానీ చూసినోళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఇక ముందు ముందు ఇంకా తీస్తాను. ఈ వీడియోలు పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తూ నన్ను కొట్టి కేసు పెట్టినా కూడా దాన్ని ఫైల్ చేయనీయకుండా ఆఖరికి నేను ఊరూరు తిరిగి వచ్చానని చెప్పి వాళ్ళు పెట్టారండి. ఆ కేసుని కానీ ఈ కేసుని కానీ 2 ఫైల్ చేయమని అడిగితే చెయ్యక వాటిని అంతే పక్కన పడేశారు. మీకు ఎలా సాక్ష్యాలు చూపించాలో నాకు తెలియదు. అరండాలపేట పోలీస్ స్టేషన్లో మీరు వెళ్ళి అడిగితే నా పేరు వెంకటేష్ అండి. పెట్టిన కేసు వ్యక్తి పేరు శేషగిరిరావు. ఆయన పెట్టాడండి, మా బావగారు. ఆయన్ని, నన్ను, మా చిన్నగారిని ముగ్గురిని కలిపి కొట్టారండి. అది కూడా నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మా బావ దగ్గర ఉన్న సాక్ష్యాలు లాక్కెళ్తా కొట్టాడు కాబట్టి మేము ఈ యొక్క ప్రూఫ్ని పెడుతున్నాము. ఇంతవరకు కూడా దాన్ని కోర్టుకెక్కనీయకుండా చేస్తున్నారు. ఇది ఎలా, ఏం చేయాలి, ఏంది అనేది కూడా మాకు అర్థం కాక ఈ యొక్క వీడియోలు తీసి పెడుతున్నామండి. మాకు దయచేసి నాకు సాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీకు చేతనైన సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.